జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై మంత్రి పొన్నం స్పందించారు. జన్వాడ ఫామ్ హౌస్ లో తాగి దొరికిన దొంగలు తమ తప్పును సమర్థించుకునేందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో పోలీసులను దాడికి పంపలేదని, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎవరూ పోలీసులను ప్రతి ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడమని చెప్పలేదన్నారు. అర్ధరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగిందన్నారు. మీరు నిర్దోషులైతే చట్టం ద్వారా నిరూపించుకోవాలని కేటీఆర్ ను ఉద్దేశించి సూచించారు. మళ్లీ సమర్థించుకునే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అంశం మీద మాట్లాడాల్సి వస్తా ఉంది. అడుగుతా ఉన్నది, ఈ తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పును ఒప్పైతుంది అనుకునే పొరపాటు. అందులో ప్రభుత్వంకు అనేక పనులున్నాయి, ప్రజాహిత కార్యక్రమాలున్నాయి, మేము ఎన్నికల్లో చెప్పిన పనులున్నాయి. అవన్నీ ఒకవైపు కేబినెట్ జరుగుతుంది, నిన్న అనేక కార్యక్రమాల్లో ఉంటే పోలీసులు విధి నిర్వహణలో ఫిర్యాదు మేరకు అక్కడ జరిగినటువంటి పార్టీపై రైడ్ చేస్తే దాన్ని అందులో దొరికిన వాళ్ళు పెద్దలై ప్రభుత్వంలో పెద్దలకు బంధువులైతే అది ఒప్పైనట్టుగా దాన్ని పోలీసులు విమర్శించే విధంగా జరుగుతా ఉంది. విచారణ కొనసాగుతోంది. ఎవరు కక్ష సాధింపు ధోరణిలో కావాల్సిన ప్రభుత్వం నుంచి ఎవరు ఈ యొక్క అంశం మీద అక్కడ పోయి రైడ్ చేయమని చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని ఎవరు కూడా ఇంకా ఇతరత్ర అనేక ప్రజా కార్యక్రమాల్లో ఉన్నారు. కానీ కావలసుకొని ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి మాజీ మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వాన్ని తాగడం తప్పులేదు, తాగడంలో తప్పులేదు, తెలంగాణలో అనుమతి ఉంది. కానీ ప్రైవేటు దగ్గర ఫంక్షన్స్ లో తాగినప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఎక్సైజ్ నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా ప్రతి ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడమని చెప్తలేం. మేము ఫిర్యాదు వచ్చిన దాని మీద జరిగిన అంశం మీద ఇలా ఒకవైపేమో భారతీయ జనతా పార్టీ హోంశాఖ